కేకే సర్వేస్ గురించి మనందరికీ తెలుసు. అదెంత పాపులర్ అయిందో ఆ సర్వే కేకే సర్వే క్రెడిబిలిటీ ఏమిటో మనందరికీ తెలుసు. అంటే ఏపీ ఫలితాలు ఎగ్జాక్ట్‌గా ఇవ్వడం వల్ల కేకే సర్వేస్‌కు ఆ రకమైన క్రెడిబిలిటీ వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైమ్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ సర్వే ఇచ్చిన రిజల్ట్స్ ఏతుందో అది తారుమారైన సంగతి తెలుసు. తారుమారైంది. కేకే సర్వేస్ ఇచ్చింది. అంటే సర్వే సంస్థలు ఏది చెప్పినప్పటికీ అది పూర్తిగా అంటే పక్కాగా ఆ రకమైన ఫలితాలే వస్తాయని అనుకోవడం సరైంది కాదు. అండ్ కేకే సర్వేస్ 2028 పేరిట ఒక సర్వే వైరల్ అవుతోంది. ఈ సర్వే కేకే అనే వ్యక్తి నిర్వహించాడా లేదా, అంటే కేకే సర్వేస్ అనే సంస్థ నిర్వహించిందా లేదా అని దానికి సంబంధించి ఎక్కడ క్లారిటీ లేదు. కానీ ఒక సోషల్ మీడియాలో మాత్రం ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. సో కేకే సర్వేస్ పేరిట వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు కూడా రావు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో 10 అసెంబ్లీ సీట్లు కూడా రావు అని కేకే సర్వేస్ చెప్పినట్లుగా ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, గజ్వేల్లో కేసీఆర్ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఈ సర్వే తెలిపినట్లు ఈ వైరల్ అవుతోంది కేసీఆర్. అండ్ ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం అండ్ వరంగల్, అంటే పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో కారు అసలు ఖాతా తెరిచే అవకాశం లేదని కూడా కేకే సర్వేస్ తెలిపింది. కేకే సర్వేస్ పేరిట వచ్చిన పోస్టులో మనకి అంశం కనిపిస్తుంది. అంటే 0 ఫలితాలు వస్తాయని ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి ఈ 4 డిస్ట్రిక్ట్స్లో. అండ్ గ్రేటర్ హైదరాబాద్లో కూడా మనందరికీ తెలుసు, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీని కాపాడింది. బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో కనుక బీఆర్ఎస్ పార్టీకి సీట్లు రాకపోతే నిజానికి 39 ఏదైతే నంబర్ 2023లో మనం చూసామో ఆ నంబర్ కూడా వచ్చేది కాదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మెజార్టీ అర్బన్ సీట్లలో, అర్బన్ ప్రాంతాల్లోనే, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా బీఆర్ఎస్కు ఎమ్మెల్యే సీట్లు వచ్చిన సంగతి మనందరికీ గుర్తుంది. అంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది, బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఈ సర్వేలో ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ ప్రధానంగా ఈ పార్టీకి ఎవరైతే మెయిన్ పిల్లర్ ఉన్నాడో కేసీఆర్, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కు పరిమితమైపోవడం వల్ల ఆ పార్టీ ఇక కోలుకునే అవకాశం లేదని, పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయిందని సర్వే చెప్తోంది కేకే సర్వేస్. అండ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆల్మోస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయని కూడా చెప్తోంది. మనందరికీ తెలుసు, పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి. బీజేపీకి 8, కాంగ్రెస్ పార్టీకి 8 వచ్చిన సంగతి మనకు తెలుసు. బీజేపీకి ఆ 8 సీట్లు రావడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అవయవ దానం చేసి బీజేపీకి 8 సీట్లు వచ్చేలా చేసినట్లుగా ఇటీవల చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇక్కడ ఈ సర్వేస్ కూడా చెప్తున్నది ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా కేకే సర్వేస్ చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీ పైన గతంలో ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత తగ్గలేదని కూడా సర్వేస్ చెప్తోంది, ఈ సంస్థ తెలిపింది. అంటే 2023కి ముందు ప్రజల వ్యతిరేకతతోనే ఆ పార్టీ ఓటమి పాలైన సంగతి మనం మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రజల్లో ఆ పార్టీ తిరిగి అభిమానం పొందడానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా ఆ వ్యతిరేకత అట్లాగే ఉందనో, లేకుంటే ఆ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందనో ఈ సర్వే చెప్తోంది. తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడానికి 3-4 కారణాలను కేకే సర్వేస్ తెలియజేసింది. ఒకటి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అండ్ ఫార్ములా ఈ రేస్ వంటి అనేక అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కారణంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా పతనమవుతూ వస్తుంది, అంటే డౌన్ అవుతూ వస్తుంది అని తెలిపింది. అలాగే
బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ 2 పార్టీలకు మధ్య పొత్తులకు సంబంధించి కూడా కేకే సర్వే సంస్థ ఒక అంశాన్ని ప్రస్తావించింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి వచ్చే సీట్లు కూడా రావని సర్వే తెలిపింది. గడిచిన కొన్ని నెలలుగా మరి ముఖ్యంగా దాదాపు ఐ థింక్ 2025 ఏప్రిల్, మే ప్రాంతాల నుంచి చాలా ఉధృతంగా ఈ ఈ ప్రచారం జరుగుతోంది. అంటే బీఆర్ఎస్, బీజేపీ మధ్య 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తులు కుదురుతాయనో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీలో విలీనమవుతుందనో, సరే అవన్నీ ఊహాగానాలే కావచ్చు, చర్చలు కావచ్చు. మొత్తం మీదైతే ఒక ప్రయత్నం స్వయంగా కేటీఆర్ ఢిల్లీకి వచ్చినప్పుడు, అంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో కవిత ఉన్నప్పుడు ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ తన దగ్గరకు వచ్చి బీజేపీతో రాయబారం చేయాలని, తనను మధ్యవర్తిత్వం చేయవలసిందిగా కోరారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బాహాటంగా బహిరంగంగా చెప్పడంతో, కుండ బద్దలు కొట్టడంతో వీళ్ళ బండారం బయటపడింది. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద కేసీఆర్ అనుసరణలోనే, అంటే కేసీఆర్ ఆదేశాల మేరకే బహుశా కేటీఆర్ ఢిల్లీలో ఆ ప్రయత్నాలు చేసి ఉండాలి. అలాగే తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లుగా స్వయంగా మాజీ ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ కూతురు కవిత ఆరోపణలు చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఇదంతా ఏప్రిల్, మే 2025. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే దాదాపు 7-8 నెలలుగా ఈ ప్రచారం ఉధృతంగా సాగుతోంది. తెలంగాణ ప్రజల్లో, జిల్లాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ 2 పార్టీలు ఒకటేనో, ఈ 2 పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయనో ఈ రకమైన ప్రచారం కూడా ఉధృతంగా జరుగుతోంది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెద్దగా లేదని ఈ సర్వే చెబుతోంది. అండ్ గడిచిన ఎన్నికల్లో, అంటే 2023 ఎన్నికల్లో 1% తేడాతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఓట్ల శాతాన్ని ఇంకా ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే బయటపెట్టింది. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో 18% ఓట్లు వచ్చినప్పటికీ, 18% ఓట్ షేర్ వచ్చినప్పటికీ బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు. అంటే 0 ఫలితాలు వచ్చాయి. సో వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రకమైన ఫలితాలు రిపీట్ అవుతాయని కేకే సర్వేస్ చెబుతోంది. అలాగే గడిచిన ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో గణనీయమైన ఓట్ షేర్ సాధించుకున్న బీజేపీ తన ఓటు బ్యాంకును ఇంకా పెంచుకుంటున్నట్టుగా కూడా తెలిపింది. అదే సమయంలో ఏంటంటే బీఆర్ఎస్తో కనుక పొత్తు పెట్టుకుంటే, అంటే ఆ 2 పార్టీల మధ్య పొత్తు కుదిరితే బీఆర్ఎస్కు లాభం సంగతి పక్కన పెడితే బీజేపీ పూర్తిగా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయని కూడా ఇందులో ఆ సర్వేలో రిపోర్ట్ ఇచ్చినట్లు ఈ రకంగా వైరల్ అవుతోంది. అండ్ 10 ఏళ్లకు పైగా, దాదాపు 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ 2028 ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుందని ఈ సర్వే తెలియజేసింది. అయితే ఈ సర్వేలో స్థూలంగా చెప్పింది ఏంటంటే ఇప్పటికిప్పుడు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 10 సీట్లు కూడా దక్కే అవకాశం లేదు. అంటే డబుల్ డిజిట్ 10 సీట్స్ దక్కే అవకాశం లేదు. సో కాంగ్రెస్ వైపు సానుకూలమైన వాతావరణం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కేకే సర్వే సంస్థ తెలియజేసినట్లుగా ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నేను ముందే చెప్పాను, ఈ పోస్టుకు సంబంధించిన క్రెడిబిలిటీ విషయం ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ సర్వే ఇట్లా జరిగిందని కేకే సర్వే సంస్థ సర్వే చేసినట్టుగా వైరల్ అవుతున్న పోస్టు మాత్రం పెద్ద తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.